two types, right? Confused? Yes, ma'am. What is mean by reflection? Means bouncing back of light when it is incident on a surface. సో ఒక సర్ఫేస్ పైన ఏదైనా ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయింది అంటే ఆ ఇన్సిడెంట్ అయిన లైట్ రే బౌన్స్ బ్యాక్ అవ్వడం. సో ఇలా చూడండి, సన్ నుంచి మనకు వచ్చే ఆ లైట్ రేస్ ఉంటాయి కదా. సో వెన్ ఎవర్ సన్ రేస్ ఫాల్ ఆన్ ఏ సర్ఫేస్, హియర్ ద సర్ఫేస్ ఈజ్ మిర్రర్. అవునా? సో అక్కడ మిర్రర్ పైన సన్ రేస్ పడినప్పుడు అక్కడ ఆ లైట్ రేస్ ఏమవుతున్నాయి, బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. దట్ మీన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అలా బౌన్స్ బ్యాక్ అయ్యే ఆ ప్రాసెస్ ని ఏమంటున్నాము, రిఫ్లెక్షన్ అంటున్నాం. ఓకేనా? సో ఆ బౌన్స్ బ్యాక్ అయిన లైట్ రేస్ ని మనము ఒక స్క్రీన్ మీద ఫోకస్ చేయొచ్చు అన్నమాట. సో ఇదంతా మనం డైలీ లైఫ్ లో చూస్తూ ఉంటాం. అవునా? సన్ రేస్ ఏదైనా ఒక మిర్రర్ పైన పడినప్పుడు మనకి ఆ ఫోకస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, మన కళ్ళకి అడ్డుగా పడుతూ ఉంటుంది ఎక్కడైనా మనం అబ్జర్వ్ చేస్తే. సో అలా అన్నమాట. సో లైట్ రేస్ ఏమైతున్నాయి, బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఎప్పుడు ఏదైనా ఒక సర్ఫేస్ పైన లైట్ రేస్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ అయిన లైట్ రేస్ బౌన్స్ బ్యాక్ అవ్వడం. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా? సో ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ బ్యాక్ ద లైట్ రేస్, the process of sending back the light rays which falls on the surface of an object is called reflection. Okay na? So idanta previous class lo నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ప్రీవియస్ క్లాస్ లో ఆ క్లాస్ మొత్తం రికార్డ్ అయ్యిందమ్మా, మీరు యూట్యూబ్ లో చూడండి, మన ఛానల్ ఉంది కదా. సో ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. లాస్ట్ క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో ఆ క్లాస్ చూడండి. ఓకేనా? సో ఈ క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ చూడండి కావాలని. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఒక్కసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దోస్ హూ ఆర్ నాట్ అటెండింగ్ ద ప్రీవియస్ క్లాస్. సో వాళ్ళ కోసం ఇంకొకసారి ఏంటి చూడండి, ఇక్కడ ఒక మిర్రర్ తీసుకున్నాం, కింద ఒక సర్ఫేస్ ప్లేన్ మిర్రర్ అనుకున్నాం. ఒక నిమిషం. సో కన్సిడర్ దట్ ఇట్ ఈస్ ఏ మిర్రర్. సో మిర్రర్ అంటే ఏముంటుంది మా, ఒక సైడ్ కోటింగ్ ఉంటుంది కదా. అవునా? డైలీ మనం యూజ్ చేసే మిర్రర్ లో ఏముంటుంది, కోటింగ్ ఉంటుంది. అవునా? సో ఈ మిర్రర్ పైన ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే అంటాం. రే, ఇన్సిడెంట్ రే. ఓకేనా? సో దిస్ ఈజ్ నార్మల్ అనేది ఎలా ఉంటుంది, ద నార్మల్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. సో ఇది సర్ఫేస్ కదా, హారిజాంటల్ గా ఉన్నది సర్ఫేస్ అంటున్నాం. సో ఈ నార్మల్ ఎలా ఉంటుంది, మ్యూట్ లో పెట్టుకోమా, ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బ్ అయ్యేటట్టుంటే మ్యూట్ లో పెట్టేసుకోండి. సో దిస్ ఈస్ ద నార్మల్ కదా. ఈ నార్మల్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అని చెప్పుకున్నాం. అవునా? సో వెన్ ఎవర్ ఎ లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ ఏ సర్ఫేస్ అట్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది ఇక్కడ. అవునా? సో ఈ పాయింట్ నే ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. సో అది ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రే ఇలాగే ఉండదు కదా, ఇట్ బౌన్స్ బ్యాక్. సో ఇలా రిఫ్లెక్ట్ అవడం, దీన్నే రిఫ్లెక్షన్ అంటాం. సో బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకేనా? దీన్నే ఏమంటామంటే రిఫ్లెక్టెడ్ రే అంటాం. రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది నార్మల్ ఉంది కదా, ఈ నార్మల్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. దట్ మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ సర్ఫేస్ ఈజ్ 90 degrees. అవునా? పర్పెండిక్యులర్ అంటున్నాము అంటే అక్కడ యాంగిల్ ఎంత ఉన్నట్టు, 90 degrees ఉన్నట్టు. మ్యాథమెటిక్స్ లో నేర్చుకుంటారు. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటున్నాం. ఇన్సిడెంట్ రే, whenever the light ray is incident on a surface at a point, it makes some angle with the normal. సో ఈ ఇన్సిడెంట్ రే ఈ నార్మల్ తో ఒక యాంగిల్ ని చేస్తుంది ఇక్కడ. అవునా? సో ఈ యాంగిల్ ని ఏమంటున్నాము అంటే ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం. ఓకేనా? ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం, లేదంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నా,
ఇన్సిడెంట్ యాంగిల్ అన్న సేమ్. ఓకేనా? మీకు కీవర్డ్స్ అని టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కీవర్డ్స్ అని ఇచ్చారు. మీరు కీవర్డ్స్ రాస్తారు కదా ఎవ్రీ చాప్టర్ కి, అక్కడ ఉంటది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని కీవర్డ్. ఏంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఏంటి అంటే ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్. ఇది ఇన్సిడెంట్ రే కదా, ఇది ఇన్సిడెంట్ రే కదమ్మా, ఇలా క్రాస్ గా ఉన్నది ఇది ఇన్సిడెంట్ రే, దిస్ ఇస్ ద నార్మల్. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకేనా? ఇది నార్మల్ కదా, ఇది నార్మల్, ఇది ఇన్సిడెంట్ రే. ఇక్కడ ఈ యాంగిల్ ఉంటుంది కదా, దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఐతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పి కీవర్డ్స్ రాయండి. కీవర్డ్స్ ఏం రాస్తారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని హెడ్డింగ్ పెట్టి ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్ ఇన్సిడెంట్స్. సో వాట్ అబౌట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్? నెక్స్ట్ అదే కదా కీవర్డ్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఏంటి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్. ఓకేనా? సో దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ బిట్వీన్ the angle between reflected ray and the normal. రిఫ్లెక్టెడ్ రే కి నార్మల్ కి మధ్యలో ఉన్న ఈ యాంగిల్ నే ఏమంటాము? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? సో కీవర్డ్స్ రాస్తారు కదా ఫస్ట్ లెసన్ కి, నోట్స్ లో ఫస్ట్ కీవర్డ్స్ హెడ్డింగ్ పెట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని హెడ్డింగ్ పెట్టి ఏంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్ is called angle of incidence. Angle of incidence. సో ఇన్సిడెంట్ రే కి నార్మల్ కి మధ్యలో ఉన్న యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఓకేనా? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? The యాంగిల్ ఆఫ్ between యాంగిల్ బిట్వీన్ దేనికి మధ్యలో? రిఫ్లెక్షన్. చెప్పాలి, గట్టి చెప్పండి, మీరు చెప్పేది కరెక్టే. చెప్పుమా. రిఫ్లెక్షన్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్టెడ్ రే కి నార్మల్ కి మధ్యలో ఉన్నదే ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దాంట్లో కష్టపడాల్సింది ఏం లేదు. ఇది రిఫ్లెక్టెడ్ రే కదా, సో ఇది రిఫ్లెక్టెడ్ రే కి నార్మల్ కి మధ్యలో ఉన్న యాంగిల్ నే ఏమంటున్నాము? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటున్నాం. ఎలా రాస్తారు దానికి? ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. కావాలంటే ఈ డయాగ్రామ్ కూడా వేసేయండి అక్కడ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రాసిన తర్వాత చిన్నగా ఇలా డయాగ్రామ్ వేసుకోండి, అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నామంటే ప్రీవియస్ క్లాస్ లో కర్వ్డ్ సర్ఫేసెస్ గురించి చెప్పాను. కర్వ్డ్ సర్ఫేసెస్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్ మా? స్పెరికల్ మిర్రర్స్ అని నేర్చుకున్నాం. అవునా? స్పెరికల్ మిర్రర్స్ ఏంటి? 2 టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఉంటాయి. ఏంటి అవి? కాన్కేవ్ మిర్రర్. గుడ్ మార్నింగ్ మా. ఎవరు మా? కాన్కేవ్ మిర్రర్. Samrin, good morning ma. So how many spherical mirrors, how many types of spherical mirrors are there? There are 2 types. What are they? mirror. Convex mirror. Concave mirror. convex mirror. Concave mirror, convex mirror. So concave mirror ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ అంటున్నాం కదా, కర్వ్డ్ సర్ఫేస్ అంటున్నాం. దట్ మీన్స్ కర్వ్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అవునా? ఇలా అయినా ఉంటుంది, ఇలా అయినా ఉంటుంది. ఓకేనా? సో 2 టైప్స్ ఆఫ్ కర్వ్స్ అనేవి మనము అబ్జర్వ్ చేస్తాం. ఇలా అయినా ఉంటుంది, ఇలా అయినా ఉంటుంది. ఇవే ఏంటి? 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ గా మనము చెప్పుకుంటాం అన్నమాట.
ఈ 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఎలా వచ్చింటాయి అంటే, సో ఒక స్పెరికల్ మిర్రర్ ఉంటుంది. స్పెరికల్ మిర్రర్ అంటే ఇలా ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ఎ స్పెరికల్ మిర్రర్. ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ ఏ స్పెరికల్ మిర్రర్ అనుకుందాం. సో ఈ స్పెరికల్ మిర్రర్ లోని పార్ట్స్ ఉంటాయి కదా, అంటే ఈ పార్ట్ ఇట్ సైడ్ ఈ పార్ట్ ని తీసుకుంటే ఇదొక మిర్రర్, ఇట్ సైడ్ ఈ పార్ట్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మిర్రర్. ఓకేనా. సో ఒక స్పియర్ లోని కొంత పార్ట్, ఈ కొంత పార్ట్ నే ఏమంటున్నాము అంటే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అంటున్నాం. ఓకేనా. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి? దోస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఫ్రమ్ స్పెరికల్ మిర్రర్స్ నుంచి మనం తయారు చేసినవే ఈ కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్స్ అంటాం. ఓకేనా. సో వాట్ ఆర్ ద షేప్స్ ఆఫ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ అంటే, సో ఇది స్పియర్ కదా, ఇదంతా స్పియర్ అంటున్నాం, ఇదంతా స్పియర్. సో ఈ పార్ట్ ఉంది కదా ఇట్ సైడ్, ఈ పార్ట్ లో ఈ కర్వ్ ని సపరేట్ గా గీద్దాం. ఇలా ఉంటుంది అవునా. సో ఈ పార్ట్ ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఇలా ఇన్వర్డ్ కర్వ్ ఉంది కదా, అంటే లోపలికి వంపుగా ఉంది, ఇలా వంపుగా ఉంది. ఎలా వంపుగా ఉంది? లోపల సైడ్ వంపుగా ఉంది. ఇట్ సైడ్ అంతా కోటింగ్ ఉంటది అనమాట. సో ఇదంతా కోటింగ్. ఈ లోపల సైడ్ ఇలా ఏమైంది? వంపుగా ఉంది. సో ఇలా ద మిర్రర్ దట్ కర్వ్డ్ ఇన్వర్డ్స్. సో ఆ ఇన్వర్డ్ కర్వ్ ఉన్న దాన్ని ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అంటాం. కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఓకేనా. సో ఇటువైపు ఉంది కదా, సో బల్జ్డ్ సర్ఫేస్ అంటాం. దట్ మీన్స్ బల్జ్డ్ గానీ కర్వ్డ్ అవుట్వర్డ్ గా అవుట్వర్డ్ గా బెండ్ అయింది కదా, ఇది అవుట్వర్డ్ బెండ్ అయి ఉన్న దాన్ని మనం ఏమంటామంటే కాన్వెక్స్ అంటాం. ఇట్ సైడ్ అంతా కోటింగ్ ఉంటుంది. సో ఇది కోటింగ్, ఇది కాన్వెక్స్. ఓకేనా. కాన్వెక్స్. ఇప్పుడు చెప్పండి, కాన్కేవ్ అంటే బెండ్ అనేది ఎటువైపు ఉంటుంది? ఇన్వర్డ్ ఉంటుందా, అవుట్వర్డ్ ఉంటుందా? కాన్కేవ్ అంటే బెండ్ అనేది ఎలా ఉంటుంది? ఎటువైపు బెండ్ అయి ఉంటుంది? లోపలికి బెండ్ అయి ఉంటుందా, బయటికి బెండ్ అయి ఉంటుందా? లోపలికి. ఇన్వర్డ్ బెండ్, ఇన్వర్డ్ గా బెండ్ అయి ఉన్న దాన్ని ఏమంటాము? కాన్కేవ్ మిర్రర్ అంటాం. అవుట్వర్డ్ గా బెండ్ అయి ఉన్న దాన్ని, ఇదిగో ఇది అవుట్వర్డ్ గా బెండ్ అయి ఉన్న దాన్ని ఏమంటాము? కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఓకేనా. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఒక మిర్రర్ ని డ్రా చేస్తాను. అది కాన్వెక్సా, కాన్కేవా చెప్పాలి. ఓకేనా. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఇట్ ఈస్? ఇది మిర్రర్ మా, ఇది మిర్రర్. ఇట్ సైడ్ అంతా కోటింగ్ ఉంది, సిల్వర్ కోటింగ్ అనుకున్నా. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఇట్ ఈస్? ఏ టైప్ ఆఫ్ మిర్రర్ మా? స్క్రీన్ కనిపించడం లేదు మేడం. స్క్రీన్ కనిపించట్లేదా? లేదు మేడం. ఇప్పుడు నో మేడం. రాలేదు. ఒక్క నిమిషమ్మా. ఫ్రంట్ మిర్రర్ కనిపిస్తాండి. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చింది. Yes మేడం. వచ్చింది. సో here I draw a type of mirror. Which type of mirror it is? ఏ టైప్ ఆఫ్ మిర్రర్ ఇది? కాన్కేవా, కాన్వెక్సా? కాన్కేవ్. ఎందుకు కాన్కేవ్ అంటున్నాము? ఇది బెండ్ అయింది కదా. ఎలా బెండ్ అయింది? ఇన్వర్డ్ గా బెండ్ అయింది. లోపలికి బెండ్ అయింది, ఇలా ఇన్వర్డ్ గా బెండ్ అయింది కాబట్టి దాన్ని ఏమంటున్నాము? కాన్కేవ్ అంటున్నాం. ఒకవేళ ఇలా అవుట్వర్డ్ గా బెండ్ అయింది అనుకో, ఇలా అవుట్వర్డ్ గా బెండ్ అయ్యి ఇటువైపు నుంచి కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఎలా బెండ్ అయింది? ఇట్ బెండ్స్ అవుట్వర్డ్ గా బెండ్ అయింది, బయటికి బెండ్ అయింది. సో అదనమాట. ఇదంతా ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. మీరు చాలా మంది అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇంకొకసారి రివిజన్ చేస్తున్నాను అన్నమాట.
సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మిర్రర్స్ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం, అవునా? సో ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీ 2 అని ఇచ్చారు. ఉందా యాక్టివిటీ 2? పేజ్ నంబర్ 112 లో ఎస్ మ్యామ్. ఉందా? ఉంది మ్యామ్. పేజ్ నెంబర్ 112 లో ఏముందంటే అక్కడ యాక్టివిటీ నేను జస్ట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటి అంటే ఫస్ట్ ఒక థర్మాకోల్ తీసుకోవాలి, చిన్న థర్మాకోల్. ఈ థర్మాకోల్ కి ఏం చేస్తారంటే నీడిల్ ఉంటుంది కదా, 2 నీడిల్స్ ని ఇలా పిన్ చేశారు, ఇన్సర్ట్ చేశారు అందులో. థర్మాకోల్ అంటే మెత్తగా ఉంటుంది కదా, సో మెత్తగా ఉన్న ఈ థర్మాకోల్ కి 2 పిన్స్ ని ఇలా ఇన్సర్ట్ చేశారు అన్నమాట లోపలికి. చేసిన తర్వాత ఏంటి, ఒక సైడ్ నుంచి సోర్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, సోర్స్ అంటే ఏంటి అంటే ఎక్కడి నుంచి అయితే మనకి లైటింగ్ వస్తుందో, వస్తున్న మెటీరియల్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి అయితే మనకి లైట్ వస్తుందో ఆ వచ్చే ప్లేస్ ఏమంటామంటే సోర్స్ అంటాం. సోర్స్. మీరు ఇదంతా క్లాస్ అయిన తర్వాత చదవండి, ఈ యాక్టివిటీ మొత్తం చదవండి క్లాస్ అయిన తర్వాత. మీకు అక్కడ సోర్స్ అని వస్తుంది, సోర్స్ ఆఫ్ లైట్ అని వస్తుంది. అంటే ఎక్కడి నుంచి మనకి లైట్ వస్తుందో ఆ మెటీరియల్ ని మనం సోర్స్ ఆఫ్ లైట్ అంటాం. సో ఇక్కడ ఈ యాక్టివిటీలో ఎక్కడి నుంచి మనకి లైట్ వస్తుంది? ఫ్రమ్ యాక్టివిటీ 2, ఫ్రమ్ వేర్ ద లైట్ కమ్స్ ఫ్రమ్. లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? క్యాండిల్ నుంచి వస్తుంది, అవునా? ఎస్ మ్యామ్. యాక్టివిటీ 2 నేను చెప్తుంది కనిపించిందా టెక్స్ట్ బుక్ లో? టెక్స్ట్ బుక్ ఎస్ మేడం. యాక్టివిటీ 2 టెక్స్ట్ బుక్ లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్ లో యాక్టివిటీ 2. సో అక్కడ టూ పిన్స్ ని థర్మాకోల్ లో ఇన్సర్ట్ చేస్తూ వచ్చిన తర్వాత సోర్స్ ఆఫ్ లైట్ ఒక సైడ్, ఈ థర్మాకోల్ కి వన్ సైడ్ ఆఫ్ దట్ థర్మాకోల్ వి ప్లేస్ ఏ సోర్స్ ఆఫ్ లైట్. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ అంటే మనం క్యాండిల్ తీసుకున్నాం ఇక్కడ, అవునా? యాక్టివిటీ 2 లో ఏముంది? క్యాండిల్ ఉంది. ఇప్పుడు ఈ క్యాండిల్, ఈ లైట్ ఇక్కడ పడింది కదా, ఇక్కడ పడినప్పుడు మనకి అదర్ సైడ్ ఆఫ్ దట్ థర్మాకోల్ ఏం ఫామ్ అవుతుంది? షాడో ఫామ్ అవుతుంది, అవునా? మీరు అక్కడ యాక్టివిటీ 2 లో చూడొచ్చు, షాడోస్ అనేటివి ఫామ్ అయ్యాయి. ఏమా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? చూస్తున్నాము. ఏమా టెక్స్ట్ బుక్ లేదా? లేదు. టెక్స్ట్ బుక్ లేకపోతే ఇదిగో కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ మ్యామ్. నేను చూపిస్తున్నాను మేడం. సో ఇక్కడ యాక్టివిటీ 2 లో ఏముంది? ఇది థర్మాకోల్ మీద టూ నీడిల్స్, గుండు పిన్నులు ఉంటాయి కదా, అవి ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేసి ఒక సైడ్ నుంచి ఏంటి? సోర్స్ ఆఫ్ లైట్ అంటాం. సోర్స్ ఆఫ్ లైట్ అంటే ఎక్కడి నుంచి అయితే మనకి లైట్ వస్తుందో దాన్ని సోర్స్ అంటాం. సో ఇక్కడ నుంచి మనకు లైట్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చే ఈ లైట్ అనేది వీటిపైన పడుతుంది కదా, ఇక్కడ ఈ లైటింగ్ ఈ పిన్స్ పైన ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైతుంది? అనదర్ సైడ్ ఆఫ్ దట్ థర్మాకోల్ ఏం ఫామ్ అవుతుంది? షాడో అనేది ఫామ్ అవుతుంది, అవునా? సో ఇక్కడ టూ కేసెస్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ కేస్ లో ఏంటి? సోర్స్ ఆఫ్ లైట్, దట్ మీన్స్ క్యాండిల్ ఎక్కడ ప్లేస్ చేశారు? నియర్ ద థర్మాకోల్ కి దగ్గరగా, అంటే ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది, అవునా? సో ఇన్ సెకండ్ కేస్ ఏంటి? చూడండి, క్యాండిల్ ఎక్కడుంది? థర్మాకోల్ కి అట్ లార్జ్ డిస్టెన్స్, అంటే చాలా డిస్టెన్స్ లో ఉంది, అవునా? సో ఇప్పుడు ఇక్కడ మీరు షాడోస్ ని అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ కేస్ లో ఇక్కడ 2 కేసెస్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, దిస్ ఈస్ ఫస్ట్ కేస్, దిస్ ఈస్ సెకండ్ కేస్. ఇన్ దీస్ 2 cases the shadows are same. ఈ 2 షాడోస్ సేమ్ గా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ఫస్ట్ కేస్ లో అయితే ఇలా దూరంగా వెళ్ళిపోయినాయి కదా, టూ పిన్స్ యొక్క షాడోస్ ఎలా ఉన్నాయి? ఇలా డైవర్ట్ అయిపోయాయి, ఓకేనా? అంటే దూరంగా వెళ్ళిపోయాయి. దాన్నే ఏమంటామంటే డైవర్జెన్స్ అంటాం, ఓకేనా? సో ఇలా నెక్స్ట్ సోర్స్ ఆఫ్ లైట్ డిస్టెన్స్ లో ఉంది, చాలా డిస్టెన్స్ లో ఉంది ఈ థర్మాకోల్ కి. అప్పుడు ఆ షాడో ఎలా ఫామ్ అయింది? ప్యారలల్ గానే ఫామ్ అయింది, అవునా? సో ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కదా, ఈ 2 నీడిల్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. షాడో కూడా మనకి ఎలా ఫామ్ అవుతుంది? ప్యారలల్ గానే ఫామ్ అయింది.
ఎప్పుడైతే మనకి సోర్స్ ఆఫ్ లైట్ దగ్గరగా ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఏమైతుంది, వాటి యొక్క షాడో ఏమైతుంది చూడండి, డైవర్జ్ అవుతుంది. డైవర్జ్ అంటాం. ఓకేనా? Yes, ma'am. ఒక్క నిమిషం. సో ఇలా డైవర్జ్ అంటే ఏంటి, లైట్ రేస్ ఇలా దూరంగా వెళ్ళిపోవడం, డైవర్ట్ అయిపోవడం, డైవర్ట్ అంటాం. ఇది లైట్ రేస్ అనుకోండి, ఇలా దూరంగా వెళ్ళిపోవడం. ఇలా ఫస్ట్ స్ట్రైట్ గా ఉన్నవి ఏమైపోయాయి, లైట్ రేస్ దూరంగా వెళ్ళిపోయాయి, ఇలా స్ప్రెడ్ అవ్వడం. దీన్ని ఏమంటాం అంటే డైవర్జ్ అంటాం. డైవర్జ్. ఓకేనా? డైవర్జ్. మీరు ఈ యాక్టివిటీ అంతా చదివితే, క్లాస్ అయిన తర్వాత ఈ యాక్టివిటీ మొత్తం చదివితే అర్థం అవుతుంది. సో డైవర్జ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, 2 types ఆఫ్ మిర్రర్స్ ని చూసాం కదా. వన్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ అనదర్ వన్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్. అవునా? సో ఈ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ వాటి యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి ఒకసారి. ఇదిగో స్పెరికల్ మిర్రర్ నుంచే మనకి కాన్వెక్స్, కాన్కేవ్ మిర్రర్ వస్తుంది అని చెప్పుకున్నాం. అవునా? కనిపిస్తుందమ్మా స్క్రీన్? Yes, ma'am. స్పెరికల్ మిర్రర్ నుంచే మనకి 2 types ఆఫ్ మిర్రర్స్ ని మనము తీసుకుంటాం. ఏంటి, ఇన్వర్డ్ కర్వ్ ఉన్నదేంటో ఏమో కాన్కేవ్ మిర్రర్, అవుట్వర్డ్ కర్వ్ ఉన్నదేమో కాన్వెక్స్ మిర్రర్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే ఇన్వర్డ్ గా బెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇలా ఈ కర్వ్ అనేది ఇన్వర్డ్ కర్వ్ గా ఉంటుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్ కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ లో ఏంటి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది అవుట్వర్డ్ కర్వ్ గా ఉంటుంది అన్నమాట. సో ఇట్ బెండ్స్ అవుట్వర్డ్స్ అని చెప్తాం. దీస్ ఆర్ 2 types ఆఫ్ మిర్రర్స్, ఇందాకే చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అంటున్నాం. ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కాన్కేవ్ మిర్రర్ ని ఏమంటాము అంటే కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. కనిపిస్తుందా స్క్రీన్? కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. కన్వర్జింగ్ అంటే ఏంటి అంటే వేర్ ఆల్ ద రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అట్ వన్ పాయింట్. ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ రిఫ్లెక్టెడ్ రేస్ కదా. సో ఇట్లా స్ట్రైట్ గా ఉన్నాయి కదమ్మా. స్ట్రైట్ గా వెళ్ళే ఆ రేస్ ఏంటి, ఇన్సిడెంట్ రేస్. ఒక్కసారి నేను చూపిస్తా. ఇది కాన్కేవ్ సర్ఫేస్ కదా, ఇది కాన్కేవ్ సర్ఫేస్, ఇది మిర్రర్ కదా. సో ఈ మిర్రర్ పైన లైట్ రేస్ ఇలా ఇన్సిడెంట్ అయ్యాయి. అయినప్పుడు ఏమైతుంది, ఈ ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రేస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయని చెప్తున్నాం. సో ఎప్పుడైతే ఒక సర్ఫేస్ మీద లైట్ రేస్ ఇన్సిడెంట్ అయ్యాయో ఆ ఇన్సిడెంట్ అయిన లైట్ రేస్ కంపల్సరీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఈవెన్ ఇప్పుడు మనం ఉన్నాము, మన మీద కూడా లైట్ రేస్ పడుతున్నాయి కదా, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన మీద పడుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ లైట్ రేస్ అంటున్నాం. మన బాడీ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా? అంటే అన్ని ఆబ్జెక్ట్స్ ఒకే రకంగా రిఫ్లెక్ట్ చేయవు, అన్ని ఆబ్జెక్ట్స్ ఒకే టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ని చూపించవు, కానీ రిఫ్లెక్షన్ అయితే జరుగుతుంది. ఓకేనా? సో అలాగే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ లో ఏంటి, ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రేస్ ఏమైతున్నాయంటే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే ఏంటి, బౌన్స్ బ్యాక్ అవ్వడం, అంటే ఇలా వెనక్కి రావడం. సో ఇలా వెనక్కి రావడం, అన్ని ఇన్సిడెంట్ అయిన లైట్ రేస్ అన్ని వెనక్కి వచ్చేస్తున్నాయి. వెనక్కి వచ్చినప్పుడు ఒక పాయింట్ దగ్గర అన్ని ఏమయ్యాయి చూడండి, కలిసాయి కదా. సో దీస్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఆర్ మీట్ అట్ వన్ పాయింట్. అవునా? ఒక పాయింట్ దగ్గర ఇలా మీట్ అయ్యాయి. దీన్నే ఏమంటాము అంటే కన్వర్జింగ్ అంటాం. కన్వర్జింగ్ అంటాం. అలా కలవడాన్ని ఏమంటాం అంటే కాన్వర్జ్ అవుతున్నాయి, అంటే కలుస్తున్నాయి, ఒక చోట కలుస్తున్నాయి. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని కూడా కలుస్తున్నాయి. ఇక్కడ కలిసేవేంటి, రిఫ్లెక్టెడ్ రేస్, నాట్ ఇన్సిడెంట్ రేస్. అర్థమవుతుందా? సో ఇలా స్ట్రైట్ గా ఉన్నవేంటో ఇన్సిడెంట్ రేస్, ఇలా బౌన్స్ బ్యాక్ అయ్యిందేంటి, రిఫ్లెక్టెడ్ రేస్. సో ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఏమైతున్నాయి, ఒక చోట మీట్ అవుతున్నాయి. సో అలా మీట్ అయ్యేదాన్ని ఏమంటాము అంటే దే మీట్ అట్ అలా మీట్ అవ్వడాన్ని ఏమంటామంటే కన్వర్జింగ్ అంటాం. ఓకేనా? దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ యొక్క క్యారెక్టర్ ఇది. ఏం చేస్తుందంటే కాన్కేవ్ మిర్రర్ కన్వర్జ్ అయ్యేటట్టు చేస్తుంది. కన్వర్జింగ్ అంటే ఏంటి, కాన్కేవ్ అని గుర్తుపెట్టుకోవాలి. కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏది, కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది, రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్ని
ఒక చోట Meet meet at one అయ్యేలాగా point. ఒక చోట మీట్ అయ్యేలాగా చేస్తుంది కాబట్టి దాన్ని కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, కాన్కేవ్ మిర్రర్ ఈజ్ Okay. ఆల్సో కాల్డ్ యాజ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ Converging mirror. కన్వర్జింగ్ మిర్రర్. ఓకేనా? అర్థమైందా? కన్వర్జింగ్ మిర్రర్. ఓకేనా? దెన్ వాట్ అబౌట్ కాన్వెక్స్ మిర్రర్? సో ఇది కాన్వెక్స్ మిర్రర్ కదా, అవుట్వర్డ్ అవుట్వర్డ్ గా బల్జ్డ్ సర్ఫేస్ ఉన్నది ఏంటి అంటే కాన్వెక్స్ మిర్రర్. సో ఈ కాన్వెక్స్ మిర్రర్ క్యారెక్టర్ ఏంటి అంటే వెన్ ఎవర్ లైట్ రేస్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఏమైతున్నాయి, ఇవి కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అవునా? సో యాక్చువల్ గా దీని యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే దీని మీద లైట్ రేస్ ఏమవుతాయి, డైవర్జ్ అవుతాయి. ఇలా డైవర్జ్ అవుతాయి అన్నమాట. దూరంగా విడిపోతాయి. ఇలా సారీ మా, ఇవి ఇన్సిడెంట్ రేస్ కదా, ఇవి ఇన్సిడెంట్ రేస్. ఎలా అవుతుంది అంటే డైవర్జ్ అవుతాయి, అంటే ఇలా వెళ్ళిపోతాయి. ఇది ఇన్సిడెంట్ రే. ఆరోస్ ఇంపార్టెంట్ ఇక్కడ. లైట్ అనే చాప్టర్ లో మెయిన్ గా మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే లైట్ ఆరో మార్క్స్ ఇంపార్టెంట్. సో ఇలా వెళ్తుంది అంటే ఏంటి, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. ఏమైతుంది అంటే కాన్వెక్స్ మిర్రర్ లో ఏమైతాయి అంటే ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రేస్ డైవర్జ్ అవుతాయి. డైవర్జ్ అంటే విడిపోవడం, స్ప్రెడ్డింగ్ అంటాం. అక్కడ ఏమైంది, కాన్వర్జింగ్ అంటే ఒక చోట మీట్ అయ్యాయి, కలిసిపోయాయి ఒక చోట. ఈ కాన్వెక్స్ మిర్రర్ లో ఏమైతాయి, ఒకదానికొకటి విడిపోతాయి అన్నమాట. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ డైవర్జెన్స్ అంటాం. డైవర్జింగ్ ఆర్ డైవర్జెన్స్ అంటాం. డైవర్జింగ్ అంటాం. ఇలా విడిపోవడాన్ని ఏమంటాం అంటే డైవర్జింగ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్ని ఎక్కడ మీట్ అవుతాయి అంటే, ఇప్పుడు ఈ డైవర్జ్ అయిన ఈ లైట్ రేస్ అన్నిటిని మనం ఇలా బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తే, ఇలా బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీట్ అవుతాయి. ఎక్కడ మీట్ అవుతాయి, బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ మిర్రర్. సో ఇది మిర్రర్ కదా, ఇది కాన్వెక్స్ మిర్రర్. బ్యాక్ సైడ్ అన్ని ఒక దగ్గర మీట్ అవుతాయి. బ్యాక్ సైడ్ అంటే మిర్రర్ కి బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ మిర్రర్ ఆల్ దీస్ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ మీట్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ లో ఇప్పుడు రిఫ్లెక్ట్ అయిన రేస్ అన్ని ఎక్కడ మీట్ అవుతాయి అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ బ్యాక్ సైడ్ అన్ని మీట్ అవుతాయి. మీట్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ ఇన్ ద కాన్కేవ్ కేస్ అయితే ముందు మీట్ అవుతాయి. ముందే మీట్ అవుతాయి. ఓకేనా? సో కాన్కేవ్ కి అయితే ఏమైతాయి, ఇలా ఇన్సిడెంట్ అయిన లైట్ రేస్ ఇక్కడే మీట్ అవుతాయి. అవునా? సో అదే కాన్వెక్స్ లో అయితే ఏమైతుంది, బ్యాక్ సైడ్ ఏంటి, ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన ఈ లైట్ రేస్ అన్నిటిని బ్యాక్ సైడ్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే అవన్నీ ఒక చోట వచ్చి కలుసుకుంటాయి. ఆ కలుసుకునే ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్ కి బ్యాక్ సైడ్ ఈ డైవర్జింగ్ రేస్ అన్ని మీట్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాన్వెక్స్ మిర్రర్ ని ఏమంటాము అంటే డైవర్జింగ్ మిర్రర్ అంటాం. ఓకేనా? డైవర్జింగ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డైవర్జింగ్ మిర్రర్. ఓకేనా? They meet at back side of the mirror. And they are all the reflected rays are meet at the back side of the mirror. Of the mirror. మిర్రర్ లో అవన్నీ మీట్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్. మీకు యాక్టివిటీ 4 అని ఇచ్చారు కదా, యాక్టివిటీ 4. సో యాక్టివిటీ 4 లో ఏంటి అంటే ఫస్ట్ వన్ మీకు ఒకసారి నేను పిక్చర్ చూపిస్తా. అమ్మ కట్ అయితే కనెక్ట్ అవ్వండి మళ్ళీ. కనిపిస్తుందా పిక్చర్ యాక్టివిటీ 4 లో? కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ప్లేన్ మిర్రర్, ఇది ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ అంటే ఏంటి, మామూలుగా మనం రోజు చూసుకుంటాం కదా మిర్రర్, దట్ ఈస్ కాల్డ్ ప్లేన్ మిర్రర్. అంటే ఏంటి, మా సర్ఫేస్ ని ఇలా తాకి చూస్తే ఏమైతుంది, స్ట్రైట్ గా ఉంటుంది. అవునా? సో ఇది ప్లేన్ మిర్రర్. ఇదేంటి, ఇన్వర్డ్ కర్వ్ ఉంది కదా. సో ఇన్వర్డ్ కర్వ్ అంటే లోపలికి కర్వ్ అయి ఉంది కాబట్టి దాన్ని ఏమంటాము, ఏం మిర్రర్ అంటాం దాన్ని? కాన్వెక్స్ మిర్రర్.
కాన్కేవ్ ఇన్వర్డ్ కాన్వెక్స్ మిర్రర్ మ్యామ్. మళ్ళీ కాన్వెక్స్ అంటున్నారు ఎవరు. ఇన్వర్డ్ కర్వ్ ఉంది కదా, ఇన్వర్డ్ కర్వ్ ఉంటే ఏమంటాము? కాన్కేవ్ ఇన్వర్డ్ కర్వ్ ఉంటే కాన్కేవ్ అంటాం. ఇక్కడ అవుట్వర్డ్ కర్వ్. సో ఇక్కడ అవుట్వర్డ్ కర్వ్ అంటే ఏంటి? అవుట్వర్డ్ కర్వ్ ఉంది, అప్పుడు ఏమంటాం ఆ మిర్రర్ ని? కాన్వెక్స్ ఏమ్మా రెస్పాండ్ అవ్వండి, ఊరికే నేను చెప్తుంటే వినేది కాదు కదా. ఏం సామ్రిన్ బాను, మేడం అక్షయ, మానస ఎందుకు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు? అవుట్వర్డ్ కర్వ్ ఉంటే ఏ మిర్రర్ అంటాము? ద మిర్రర్ దట్ హ్యాస్ అవుట్వర్డ్ కర్వ్ ఈస్ కాల్డ్ మిర్రర్ మ్యామ్. కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్. అవుట్వర్డ్ కర్వ్ ఉంటే ఏంటి? కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఇన్వర్డ్ కర్వ్ ఉంటే ఏంటి? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డైవర్జింగ్ కన్వర్జింగ్ ఇది కాన్కేవ్ కదా. ఈ కాన్కేవ్ అయినప్పుడు ఇది చూడండి